बता दो यार, जन्म दिए भैया। सुनो, इनाम का बहुत अच्छा नाम तो बेहतर नहीं। ఇక్కడ ప్రజలందరికీ అదే విధంగా మన నాటి ఉద్యోగులకు మన కార్మికులకు అందరికీ అదే విధంగా మన అనుబంధ సంస్థ అయిన ఏఐడిసి సిపిఐ అయినటువంటి సంస్థలకు వచ్చేసిన అందరికీ మా విప్లవాభివందనాలు. ముఖ్యంగా 1952లో మనం 1949లో మన ఆర్టీసీ స్థాపించబడితే 1952లో కార్మికులు హక్కుల కోసం మన ఎంప్లాయీస్ యూనియన్ ఫస్ట్ యూనియన్ ఏర్పడింది కేవలం ఓన్లీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలగణంలో అనేక రకాలు వచ్చినప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే ముందుగా ఈ ఏపీఎస్ఆర్టీసీలో మన ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే కార్మిక సంఘంగా మొదటగా ఏర్పాటు చేసుకునేది. ఆ రోజుల్లోనే మరి కార్మికుల సంక్షేమం ఆర్టీసీ యొక్క ప్రధాన సంక్షేమం దృష్ట్యా అనేక పోరాటాలు చేసింది. అంతకుముందు గతంలో 21 రోజులకి ఒక వీక్లీ ఆఫ్ ఇచ్చేది విధానం జరిగింది. కానీ మన పోరాట ఫలితంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆ రోజుకి ఏకైక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ మరి 8 గంటల పనిదినాన్ని 8 గంటల పనిదినము ఒక వీక్లీ ఆఫ్ ని ఆ రోజు మనం సాధించుకోగలిగాం. మొత్తం పేద స్కేల్లో కానీ ఎలాంటి చూసుకుంటే మొత్తం 17 జరిగితే 13 కేవలం మన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే సాధించే ద్వారానే మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేటీకరణకు అడ్డుకోవడంలో కానీ అదేవిధంగా ఐదు బస్సులు మనం అడ్డుకోవడంలో కానీ అదేవిధంగా వివిధ అలవెన్సులు ఓటీ అలవెన్సులు కానీ చెప్పుల అలవెన్సులు కూడా ఇచ్చి మనం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా రకమైనటువంటి కార్మికులకు నిత్యము మరి ఎండనక వాననగా మరి ఉద్యోగాలు చేసుకుంటూ ఆరోగ్యాన్ని బాగొట్టుకుంటాం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా మనం ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు పోరాటం చేసి ఎంప్లాయీస్ యూనియన్ మరి రెఫరల్ హాస్పిటల్ కూడా మనం తీసుకొచ్చి వాళ్ళు మెరుగైన ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉండటానికి వాళ్ళు మనం కృషి చేయడం జరిగింది. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే మనం దాదాపు 75 సంవత్సరాల్లో ఈ ఏపీఎస్ఆర్టీసీ ఈ విధమైన మంచి ప్రగతిలో ఉంది. అనేక మంది లక్షల మందికి మనకి ప్రయాణాలకి కోట్ల మంది ప్రయాణాలని సురక్షితంలో గమ్యం చేయడంలో మన ఆర్టీసీ ముందంజలో ఉండటంలో మన యొక్క ఆర్టీసీ ఉద్యోగులు అది ఎంప్లాయీస్ యూనియన్ తనైన లక్ష్యం ద్వారా తనైన పోరాటం ద్వారా సాధించుకుంది. అనేక గిన్నీస్ బుక్ రికార్డుల్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంధన పొదుపులో కూడా అనేక గిన్నీస్ బుక్ దాదాపు చాలా 50 దాకా గిన్నీస్ బుక్ రికార్డులు సాధించుకోవడం జరిగింది. వాటిల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ముఖ్య పాత్ర వహించింది. మరి ఇన్ని చూసుకుంటే అదే విధంగా ప్రస్తుత తరంలో మరి పర్యావరణ పరిరక్షణ పేరుతో మరి విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏమంటారంటే మేము విద్యుత్ బస్సులు పర్యావరణ తీసుకుంటున్నాము మరి మీరు మా సహకరించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మేమనేది విద్యుత్ బస్సులు కూడా ఆర్టీసీ ద్వారానే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ స్టాఫ్ ద్వారానే మేము నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మరో ఈ 75వ సంవత్సరము ఈ ఉద్యమానికి పూర్తిగా దాయకంగా నిలిచిందని చెప్పేసి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఖచ్చితంగా ఆర్టీసీ ద్వారానే నడిపే విధంగా సాయి శక్తిలా కృషి చేసి మనందరము ఒక దాడి మీద నిలబడి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మిగతా సంఘాలతో అవసరమైతే కలుపుకున్నాం కూడాను కలుపుని ముందుగా దీన్ని అడ్డుకోవడానికి ఖచ్చితంగా పోరాటం చేసి ఫలితం సాధిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. జిందాబాద్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్.
ఆర్టీసీ పుట్టిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం ఈ రోజు మన ఎంప్లాయీస్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మనం యూనియన్ పురస్కరించుకొని యూనియన్ యొక్క విశుద్ధతలో కార్మికుల కోసం పాటుపడిన సంక్షేమాలు అవన్నీ ఆధార రూపంలో రావడం జరిగినది. ఈ రోజున ఆర్టీసీ నందు మన యూనియన్ పుట్టి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా మనం వేడుకలు జరుపుకుంటూ అక్కడ విచ్చేసిన మీ అందరికీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి ఉద్యోగ కుటుంబ సభ్యులకు అందరికీ ముందుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ఈ రోజు ఈ డిపోలో రేపల్ డిపోలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయుటకు మరి రేపల్ డిపో ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు అందరూ కలిసి మరి చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75 సంవత్సరాలు పూర్తి అనేక మంది అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ఆర్టీసీ కార్మికుల యొక్క మరి ప్రగతికి వాళ్ళ యొక్క సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడతాం, పోరాటాలు చేయడం. పోరాట ఫలితంగానే ఈ రోజు అనేక సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. అట్లాగే వేతన సవరణ చేయించుకోవడం గానీ లేదా మరి వ్యాప్తిని ఇంప్లిమెంట్ చేసుకోవడం గానీ అనేక కార్యక్రమాల్లో ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ ముందుంది. దీన్ని పురస్కరించుకుని ఈ రోజు అందరూ కూడా కలిసికట్టుగా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 75 సంవత్సరాల వసంతాలని మరి రాష్ట్ర వర్గం మరి జరుపుకుంటూ అలాగే మరి డిపో స్థాయి నుంచి కూడా భారీగా ఘనంగా జరుపుతామని అదే మేరకు మరి మన రేపల్లి డిపోలో కూడా ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ భారీగా ఘనంగా జరుపుకోవడానికి మన అధ్యక్ష కార్యదర్శులు అలాగే మన సోదరులందరూ కూడా ఇక్కడ చేరడం ఈ జెండాని ఆవిష్కరించుకోవడం మనకి ఎంతో శుభనందనలు. మరి అలాగే ఆర్టీసీ ప్రైవేటీకరణ కోసం అనేక విధాలుగా జేఏసీ ఏర్పాటు అయ్యి మరి మనం పోరాడుతున్న అందరూ తెలిసిన విషయమే. ఇంకా ముందు కూడా రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా కూడా అందరం ఏకదాటిగా పోరాడడానికి ప్రతి డిపోలో కూడా జేఏసీ అనేది బలంగా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళమని చెప్తున్నారు. ఆ విధంగా మనం జేఏసీని ఏర్పాటు చేసుకుని మన కార్మికుల అవసరాలు మన శాలరీస్ విషయంలో గానీ ఏవైనా సాధించుకోవడానికి మనకు అవకాశం ఉందని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం పూర్తి చేస్తున్న సందర్భంగా ఇప్పుడు ప్రతి సంస్థలో కూడా యూనియన్ చాలా ముఖ్యం. వచ్చిన తర్వాత జీతాల విషయంలో కానీ ఏ విషయంలో సరే అన్ని విషయాల్లో ముందుకెళ్తూ 70 వసంత పూర్తి చేసుకుని ఇంకా మరిన్ని వసంత పూర్తి చేసుకుని ఇంకా సంవత్సరాలు వార్షికోత్సవం సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ చేసిన జన్మించాలు చాలా ఉన్నాయి. మేము పోరాడతాం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చేయి జిందాబాద్. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ యూనియన్ 75వ వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి కాపరేట్స్ అందరికీ కూడా సిపిఐ పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అదే మాట్లాడినటువంటి వ్యక్తులు ఆర్టీసీ సమస్యలపై మాట్లాడారు. ఆర్టీసీ 1956లో విలీనమైంది. దీనికోసం పోరాటం చేశాం. ఆనాడు కామ్రేడ్ రాజ్మోహన్ గౌరు గారు, కామ్రేడ్ కపర్తి గారు, అనేక మంది యోధులు ఈ ఆర్టీసీగా ఉండాలని పోరాటాలు చేసిన ఫలితంగా వాళ్ళ సకల సదుపాయాలు ఆర్టీసీ కార్మిక వర్గం అనుభవిస్తారు. ఒకవైపు మరి రికగ్నైజ్డ్ గా యూనియన్ గా ఉన్నటువంటి ఆర్టీసీ పుట్టిన తర్వాత అనేక సార్లు రికగ్నైజ్డ్ గా ఉండి పెద్ద సంఘంగా ఉంది. తర్వాత సంఘాలు వచ్చినాయి, కానీ ఒక మనగాడి కార్మిక సంఘంగా
వాళ్ళ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఉంది. అదే విధంగా కాబట్టి భాజాని ఖాన్ గారు కూడా ఈ ప్రాంతవాసి, మరి గుంటూరు జిల్లా మరి ఎంప్లాయీస్ యూనియన్ కి నాయకత్వం వహించి విరోచనమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి. మరి ఈ మధ్య జేఏసీగా ఏర్పడింది. ఆర్టీసీని పరిరక్షించాలని, ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని మరి పోరాటాలు చేస్తా ఉన్నాయి. రేపు కూడా 11 వాళ్ళ నుంచి 19వ తారీఖు దాకా అన్ని రాజకీయ పార్టీలను కలిసి మన తమ డిమాండ్ని తీసుకొచ్చి రౌండ్ టేబుల్ సమావేశం వేద్దామనేటువంటి ఆలోచన ఉంది. దీనికి కూడా వాళ్ళ నుంచి కూడా మేము అన్ని కార్మిక సంఘాలతో పార్టీలతో కూడా వెళ్ళి చేద్దాం. వాళ్ళ ఆర్టీసీలో ప్రభుత్వం ఈ మధ్య శ్రీశక్తి పథకం పెట్టింది. దానికి మీరు వ్యతిరేకించండి, కానీ 3000 కొత్త బస్సుల్ని ఈ శ్రీశక్తి పథకం ద్వారా వేయాలని, అదేవిధంగా ఉచిత బస్సులు ప్రైవేట్ వాళ్ళు కాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు అప్పచెప్పాలని, అదేవిధంగా పిఆర్సీలు అమలు చేయాలని, దీనంతా కూడా రేపు జేఏసీ ఇచ్చే పిలుపులో భాగంగా మీరు భాగస్వాములు అని చెప్పి గతంలో 24 రోజులు సమ్మె చేశాం, సాధించాం అన్నాడు. అదేవిధంగా రేపు 24 రోజులు అవుద్దా, నెల అవుద్దా అది చెప్పలేరు. కాబట్టి కార్మికుల దీక్షతో ఆ కార్యక్రమాలు కూడా జయప్రదం చేయవలసిందిగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి